అల్లూరు మండల ప్రజలకు అల్లుడిపై ప్రేమ ఎక్కువని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం అల్లూరులో జరిగిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అల్లూరు మండల అల్లుడైన తనకు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చారని కొనియాడారు. అల్లుడిపై అల్లూరు ప్రజలు చూపిన ప్రేమను మరువలేనని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించారు. అల్లూరును పంచాయతీగా చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని, త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు బేదా గిరిధర్తో పాటు పలువురు పాల్గొన్నారు. అల్లూరు మండల ప్రజలందరికీ, ముఖ్యంగా భుజస్కంధాల మీద మోసి నాకు అత్యంత మెజార్టీ తెచ్చిన మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అల్లూరు నియోజకవర్గం ఒకప్పుడు అది కాస్త నెల్లూరు కావల్లో చేరింది. కావల్లో చేరిన తర్వాత కూడా అల్లూరు వాస్తవ్యులే కావల్లో పోటీ చేస్తూ వచ్చారు. కానీ గుంటూరు వ్యక్తి కంటే కూడా అల్లుడికి ఎనలేని ప్రేమను చూపించిన ఊరు అల్లూరు. అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అల్లూరు వాస్తవ్యులు పేద మస్తానరావు గారు లేదా విష్ణువర్ధరెడ్డి గారు పోటీ చేసిన వారికంటే కూడా నాకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చారంటే అల్లుడి మీద ప్రేమ ఎంత గొప్పదో, అదే ప్రేమనే జీవితాంతం మీరు ఉంచుకోవాలని, అల్లుడిగా నేను కూడా ఈ ఊరి మీద అదే రకమైన అత్తగారింటి మీద మోజు ఎలా ఉంటుందో అలాగే ఉంచుకుంటానని కూడా మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను. అందులో భాగంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నేను చేసినటువంటి కార్యక్రమం అల్లూరు పంచాయతీని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చుతానని ఎలక్షన్లో ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో దాని మీదనే నా మొదటి తొలి అడుగు నడిచిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నేను పెట్టినటువంటి సంతకాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని నేను బేదా రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కలవటం జరిగింది. 2 మంత్రులు కలవడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ మంత్రిని, 2 సీఎం గారిని కలిసినప్పుడు మొట్టమొదటి చెప్పింది నగర పంచాయతీ మోపూరు, ఇసుకపల్లి, నోపూరు, సింగపేట, అల్లూరు 3 కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతుకు సంబంధించినటువంటి కూలీలు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న హ్యామ్లెట్స్ అన్నీ కూడా గిరిజన కుటుంబాలతో నిలయమైనటువంటి అల్లూరు ఈరోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల ఉపాధి హామీ కోల్పోయినటువంటి పంచాయతీగా ఈరోజు మిగిలిపోయింది. పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఇమీడియట్లీ దీన్ని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చమని ముఖ్యమంత్రి గారికి అల్లుడుగా నా బాధ్యతలో మొదటి కర్తవ్యాన్ని స్టార్ట్ చేశాను. తప్పకుండా అతి తొందరలోనే ఈ 3 మళ్ళా పంచాయతీ గ్రామాలుగా మార్చి ముందు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా నిరంతరం కూడా పని కల్పించే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకున్నానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఇది నగర పంచాయతీగా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా నుడా కింద ఉంది, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉంది. కాబట్టి ముందు ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, ఎక్కడైతే చిన్న ఇమ్యూనిటీస్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడి ఈ నగర పంచాయతీకి 2 కోట్ల రూపాయలను కూడా ఇమీడియట్లీ మేము అమలు చేయించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా తొందరలోనే మేమందరం కూడా ఈ పంచాయతీలో సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా కాలువలు కట్టేదానికి ఈ అమౌంట్ను కూడా వెచ్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాతనే ఆ వర్కుల మీద కూడా మేము రివ్యూ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా 3వ అంశం, రబీ రాబోతుంది. కానీ సోమశిల నీళ్ళు దాదాపు 9 TMC వాటర్ మాత్రమే ఉంది. ఎప్పుడో ఫ్లడ్ వచ్చి సోమశిల డ్యాము ఆప్రాన్ డ్యామేజ్ అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తులు నెల్లూరు జిల్లా వాస్తవుడు అనిల్ కుమార్ యాదవ్ అయినప్పటికీ ఒక్క కూడా అక్కడ జరగని కారణాల ఈరోజు డ్యాములో నీళ్లు వస్తే తీసుకొచ్చే పరిస్థితి లేని కారణాల వల్ల నిన్నటి రోజున ఇరిగేషన్ మంత్రి గారిని నెల్లూరుకి ఆహ్వానించడం, ఆయన నెల్లూరుకి రావటం, నిన్నటి రోజున అందరం కూడా సోమశిల డ్యామ్ని సందర్శించడం కూడా జరిగింది.
మన అందరికి కూడా అదృష్టం బాగుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి కూడా పలికించింది. ఈరోజు ప్రాంతం అంతా ఎండలు పోయి ఆఖరికి చల్లదనంగా మనం జీవించే విధంగా ప్రకృతి మాత కూడా ఒక రాక్షసుని సంహరించినప్పుడు ప్రకృతి పూల వంశం ఎట్లా కురుస్తుందో ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎక్కిన కాడి నుంచి కూడా మన ప్రాంతం అంతా కూడా చల్లటి వాతావరణంలో మనం సేద తీరుతున్నాం. అంతేకాదు రేపటి రోజున మనకు మంచి వర్షాలు కూడా కురవబోతున్నాయి. తప్పకుండా నిన్నటి రోజున డ్రింకింగ్ వాటర్కి సమస్య వస్తుందంటే బేద గిరిధరు నేను కూడా ఇద్దరం కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి కొంత వాటర్ కూడా చెరువుకు పెట్టడం కూడా జరిగింది. మీ ప్రాంతానికి నేను రాకపోయినప్పుడు కూడా వచ్చేటప్పుడు అల్లుడుగా ఏదో ఒకటి ఎత్తుకొని రావాలి అత్తగారింటికి, కాబట్టి కొన్ని తీసుకొని వద్దామని ఇప్పటి వరకు ఆలస్యమైంది తప్ప ఏ ఒక్క ఉద్దేశంతో కాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నాడు నేను ఎలక్షన్